అలరించిన పెద్దలు, నిర్మాతలు, సంగీత దర్శకుడు శ్రీలేఖమ్మ. ఆయన క్యారెక్టర్ యాక్టర్ కాదు, ఆయన ఒక ఆల్రౌండర్. ఆయన తెలుగు భాషలే కాదు, భారతదేశంలో ఉన్న భాషలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు కూడా తెలుగులో మాట్లాడే ఏకైక నటుడు అలీ సాబ్. అలీ ముహమ్మద్ అలీ జీవా గారు తొలుకోడు కూసిందులో బాలచంద్ర గారితో విలన్గా ప్రత్యక్షమై ఈవేళ భారతదేశంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో యాక్ట్ చేస్తున్న మంచి మిత్రులు, గొప్ప నటులు జీవా గారు. అయ్యా రైటర్ గారు నమస్కారం. ఇక పోసాని కృష్ణములు గారు, అమ్మ యాంకరమ్మ నీ కూడా తను తల్లి. పోసాని కృష్ణములు గారు ఫైర్ బ్రాండ్. తను నమ్మింది ధైర్యంగా చెప్పగలిగే, ముక్కు సూడిగా చెప్పగలిగే గొప్ప మనస్తత్వం ఉన్న గొప్ప పసిపారుడు. ఏడుస్తే ఏడుస్తాడు, కోపం వస్తే కోపం పడతాడు, ఆవేశం వస్తే ఆవేశపడతాడు, కరిస్తే కరుస్తానంటాడు, అరిస్తే కరుస్తానంటాడు. పోసాని కృష్ణములు గారు గ్రేట్ రైటర్. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా దిగ్దర్శులు ఉన్నారు, టాపర్స్, చాలా మంది టాపర్స్. మీరు నమ్మండి బ్రదర్స్, పోసాని కృష్ణములు గారు శిష్యులు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ పోసాని కృష్ణములు గారు. ఏదో పోసాని కృష్ణములు గారు మనకు యాక్టర్ గానో, ఏదో అరుస్తాడు కరుస్తాడు గానో మనం చూస్తున్నామే కానీ ఆయనలో ఉన్న పెన్ పవర్ కానీ, ఆయన శిష్యుగా ఉన్న గొప్పతనం కానీ అంత గొప్పవాడు అవుతున్నట్టే ఎంతటి మహా మేధస్సు గల మహానుభావుడు ఆ పోసాని కృష్ణములు గారు. సెల్యూట్ ఈస్ క్యాబుల్ ఆఫ్ దట్ రైటింగ్ అండ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ హిస్ యూస్ వాట్ నాట్ అండ్ హిస్ గట్స్. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడే కాదు, భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అదిగో ఎన్నికల్లో నెగ్గిన వాడు ఒక అధికార పక్షం, అపోజిషన్ వాడు ఒక అపోజిషన్ పార్టీ. అటు అధికార పక్షం కాకుండా ఇటు అపోజిషన్ పార్టీ కాకుండా మధ్యలో ప్రజల కోసం పనిచేసే ప్రజాపక్షం గల వాడే కళాకారులు. మనందరం ప్రజల పక్షం వాడు. మనకెవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. మనం ఏం నమ్ముతామో చెప్తాం. అలాంటి చెప్పే దాంట్లో ముందంజలో ఉండే గొప్ప రైటర్, దర్శకుడు పోసాని కృష్ణములు గారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు. మాట చాలా గొప్పది. రామాయణంలో రాములు వారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు భరతుడు, అన్నా రామచంద్ర, ఈ సింహాసనం నీది, నేను రూల్ చేయలేను, నువ్వు రా, దయతో రూల్ చేయంటాడు భరతుడు. తమ్ముడా భరతుడా, నేను నా తండ్రికి మాట ఇచ్చా, అరణ్యవాసం చేస్తానని, నిన్ను రాజును చేశా, దానికి వీళ్ళు రూల్ చేయమంటాడు. నో, ఐ కాంట్ రూల్, కనీసం నీ పాదుకులి, నేను రూల్ చేస్తుంటాడు. ఇస్తాడు. అప్పుడు తీసుకెళ్తున్న భరతుని పిలిచి, తమ్ముడా భరతుడా, నువ్వు నా పాదుకు తీసుకుని వెళ్తున్నావు, నువ్వు ఒక రూల్ చేసేది నువ్వు కాదు, నా పాదుకు నువ్వు సింహాసనం పెట్టి రూల్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ ది రూలింగ్ ఆఫ్ రామ, దట్ యువర్ షాడో ఆఫ్ రామ. కాబట్టి ఇవాళ రాముడిని అందరూ చెప్పుకుంటున్నారు, ఆడిన మాట తప్పకూడదు. ముఖ్యంగా పాలకుడు, ఏ క్షత్రియుడు ఉన్నాడో, ఏ రాజు ఉన్నాడో అతను ఆడిన మాట తప్పకూడదు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు. అతనే గొప్పవాడు. అన్నిటిని మించి పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలంటాడు. ఆ రెండు లేనాడు అనార్కిజం మొనార్కిజం అవుతుందంటాడు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట తప్పదంటాడు. సో అలాగా ఇవాళ పోసాని కృష్ణములు గారు మనకున్న స్టేట్లో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎనీబడి ఎల్స్, ఇన్క్లూడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎనీబడి ఎల్స్ మనకు భావపడిన స్వేచ్ఛ ఉంది. బట్ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ రాంగ్, ఐ డోంట్ నో. ఏ వ్యక్తిని మన అసాసినేట్ చేసే రైట్ మనకు లేదు, కానీ ఎక్స్ప్రెస్ వాట్ యూ టువర్డ్స్ గవర్నమెంట్. అలాంటి ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, మీరు మాట ఇచ్చారు తప్పకండి ప్రజలకి, మీరు మాట ఇచ్చారు కాబట్టి తప్పితే మీకు మేము ఓటేయం, తప్పన్నాడు మీకేమో ఓటేస్తాం అని గొప్ప సందేశంతో తీశారు పోసాని కృష్ణములు గారి సినిమా. కాబట్టి ఈ సినిమా గొప్ప సక్సెస్ నేను కోరుకుంటున్నా. ఈ దశలో సెన్సార్ వారు కానీ, ముఖ్యంగా అమరావతి నుంచి కానీ, ఆ పెద్దలు కానీ, ఎన్నికల కమిషనర్ కానీ, వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా కమిషనర్ సాబ్, మై హంబుల్ రిక్వెస్ట్, ఈ సినిమాలు ఇప్పుడే కదా, ఎప్పుడు వస్తున్నాయి. దిగ్దర్శకుడు, మహానటుడు, గొప్ప నేత ఎన్టీ రామారావు గారి మీద ఆయన సీఎం చేస్తుండగా హీరో కృష్ణ గారు మండలాలు తీసిన గొప్ప సినిమా తీశాడైనా. అప్పుడు చాలా మంది రామారావు గారి ఫ్యాన్స్ కానీ నాయకులను వెళ్ళి, అన్నా ఎన్టీఆర్ అన్నా మీ మీద దారుణంగా సినిమా తీశారంటే ఏమతి తీసుకొని ఉండి బ్రదర్, మనల్ని మెచ్చుకున్న జనం చూస్తారు, తిట్టిన జనం చూస్తారు, వాడు రైట్ ఉంది ఏం కారణం అన్నాడు. దట్ ఈస్ ఎన్టీఆర్, దట్ ఈస్ ఎన్టీఆర్.
దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే 1962లో భారతదేశానికి చైనాకి వచ్చినప్పుడు, చైనా మనం ఆక్యుపై చేస్తున్నప్పుడు, శ్రీవచ్చం నుంచి అనేక భూభాగం అంతా ఆక్యుపై చేస్తున్నప్పుడు మొత్తం కన్యాకుమారి కాశ్మీరం వరకు, జమ్మూ నుండి కాశ్మీరం మొత్తం బాంబే వరకు దేశమంతా జవహర్లాల్ నెహ్రూని తిడుతున్నారు. ఏంటి జవహర్లాల్ నెహ్రూ విదేశాంగ విధానం? ఏంటి జవహర్లాల్ నెహ్రూ అధీన విధానం? ఏంటి జవహర్లాల్ నెహ్రూ హిందీ తిని పాయ్ ఏంటిది? మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. ఇలాగైపోయింది మన దేశం అని మొత్తం విమర్శిస్తుంటే ఆనాడు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శిస్తూ కార్టూన్ వేస్తే అది భరించలేక నెహ్రూ గారి అనుచరులు, ఏమండి నెహ్రూ సాబ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్కే లక్ష్మణ్ ఇంత దారుణంగా కార్టూన్ వేస్తున్నాడు, దాన్ని మనం ఖండించాలి, అసలు మీరు యాక్షన్ తీసుకోవాలంటే సారీ, ఆయన రైట్ ఉంది, ఆయన గొప్ప రచయిత, ఆయన గొప్ప కళాకారుడు, ఆయన ప్రజల వాయిస్ని చెప్తున్నాడు, చెప్పనివ్వండి లెట్ హిమ్ సే అన్నాడు. దట్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి మిత్రులారా, ఓ ముఖ్యమంత్రులారా, ఓ ప్రధానమంత్రులారా, మేము కళాకారులు, ఎవరి పక్షం కాదు, ప్రజల పక్షం. అవర్ వాయిస్ ఇస్ పీపుల్స్ వాయిస్, అవర్ వాయిస్ ఇస్ పీపుల్స్ వాయిస్. కాబట్టి పోసాని కృష్ణములు గారు ఏ పీపుల్స్ వాయిస్ చెప్పాడో దాన్ని వెంటనే సెన్సార్ చేసి దయచేసి డిలీట్ చేయండి. దేర్ ఇస్ సెన్సార్ బోర్డ్. సినిమా ఫీల్డ్ నో కోర్ట్స్, నథింగ్ ఎల్స్. వి గాట్ దేర్ ఇస్ కోర్ట్, దట్ ఈస్ సెన్సార్ బోర్డ్. మహా మేధావులు, దండ పండితులు, నిష్ణాతులు అక్కడ సెన్సార్ బోర్డు సభ్యులు ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు అక్కడ ఆఫీసర్ గారు ఉన్నారు. లెట్ దెమ్ డిసైడ్. కట్స్ ఇస్తారు లేకపోతే సెన్సార్ చేస్తారు. కాబట్టి అలా సెన్సార్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నమెంట్ని ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు ఇంటర్ఫీర్ కాకండి, మా బాబు అడ్డుకోకండి. దేర్ ఇస్ సెన్సార్, దట్ ఇస్ ఫైనల్ కోర్ట్, దానికి ఇవ్వండి ఛాన్స్ అని విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మీరు అమరావతి తెప్పించి ఓ సందేశం ఇవ్వను అడగండి. మీరు మేము కళాకారులు, మమ్మల్నిగా ఉండనివ్వండి. మేము ప్రజా కళాకారులు, మమ్మల్ని ప్రజలతో ఉండనివ్వండి. మేము ప్రజల వాయిస్ చెప్పేవాడిని, మమ్మల్ని ప్రజల వాయిస్ చెప్పనివ్వండి ప్లీజ్. దట్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. పోసాని కృష్ణములు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ముఖ్య అతిథి భరత్ రెడ్డి గారు, ప్లీజ్ మీరు ఒక 2 మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాం.